సంసోనికి ఆ గుండె గీయించిన తర్వాత దెలీలా ఒళ్ళో పడుకున్నాడు. గుండె గీయించారు. గుండె గీయించిన తర్వాత అప్పుడు దెలీలా అంటుంది, ఫిలిష్తీయులు వచ్చారు లే అని అన్నది. యథావిధిగా లేచి తన శిరోజాలను తన వెంట్రుకలను ఊపుతా ఉన్నాడు. ఎంత ఊపినా ఏం ఆటలేదు, ఓగట్లా. అక్కడ రాయబడిన మాట, సంసోను దేవుని కృప వెడలి వెళ్ళిపోయిందని గ్రహించలేకపోయాడంట. దేవుని కృప మనల్ని విడిచి వెళ్ళిపోతే మనము వట్టి వారిమైపోతాం. దేవుని కృప నీ మీద ఉందా లేదా? ఉండాలంటే భర్త అయిన, సృష్టికర్త అయిన, సైన్యములకు అధిపతి అయిన, విమోచకుడైన దేవునితో సంబంధాన్ని నేను కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఒకవేళ సంబంధం లేదా అయినా పర్వాలేదు, ఒక్క నిమిషము మాత్రమే నిన్ను విసర్జించాను. కోపం వచ్చింది, నాకు బాధపడ్డాను, నేను వేదన చెందాను, కానీ అది ఒక్క నిమిషమే. మరలా రా నా దగ్గరికి. నువ్వు కానీ నా దగ్గరికి వస్తే ఈరోజు డబుల్ ప్రమోషన్ లాగా ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా కృప నిన్ను ఎన్నడూ విడిచి పోదు. ఆమేన్. మీకోసం, మీ కుటుంబం కోసం ఇదే ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, నీ కృప నన్ను విడిచి పోనివ్వద్దు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుని కృప ఎవరి మీద నిలిచి నిత్యము నిలిచి ఉండగలుగుతుందో వారు ఈ భూమి మీద దేవుని ద్వారా గుర్తించబడిన వ్యక్తులు. ఆమేన్. నువ్వు దేవుని ద్వారా గుర్తించబడిన వ్యక్తిగా ఉండాలి. ఆయన కృప ఎన్నడూ విడిచి పోకూడదు నీ దగ్గర నుంచి.